ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం జూలై 6వ తారీఖున ద్వాదశ రాసుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు సోమవారం రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు సోమవారం రోజున చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. 2026వ సంవత్సరం జూలై 6వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలు చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశి వారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం పనిలో మీరు సఫలీకృతం అవుతారు. అంటే మీరు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఇంకేవైనా వ్యాపకాలు మీకుంటే కనుక ఆ పనుల్లో మీరు దిగ్విజయంగా మీ మీ పనులను పూర్తి చేసుకుంటారు. కాకపోతే మీరు మాత్రం కొంచెం సోమవారం రోజున లేజినెస్‌గా ఫీల్ అవుతారు. బద్ధకంగా మీకు అనిపిస్తుంది. ఈ పని నేను చెయ్యాలా అనే ఆలోచన మీలో మెదులుతుంది. అయినా కూడా మీరు ఆ పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి కుంభరాశి వారు మాత్రం మీరు బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఇన్ టైంలో మీరు పనులు చేసుకుంటే గనక మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇక రేపు కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు మీకు కొంచెం పని భారం పెరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీ పై అధికారులు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీకు కొన్ని ముఖ్యమైన పనిని ఫైళ్ళను అప్పగిస్తారు. ఆ పనులు మీరు అనుకుంటారు, ఈ పనులు మాకెందుకు అప్పగించారు? పక్కన తోటి సహోద్యోగులకు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అని. కాకపోతే మీకు ఇదొక పరీక్ష లాంటిది. ఈరోజు మీరు చేసే పనుల వల్ల ఫ్యూచర్‌లో మీకు మంచి లాభాలు ఉంటాయి. ప్రమోషన్‌లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జీతాలు పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు మాత్రం మర్చిపోకుండా సోమవారం రోజున మీరైతే మీకు అప్పగించిన పనులను మీరే చాకచక్యంగా ఆ భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని, మీ పైనే మీరు నమ్మకం పెట్టుకొని, విశ్వాసంతో మీకు అప్పగించిన పనులను మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే విధంగా మీ పనులను పూర్తి చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే సోమవారం రోజున కుంభరాశి వారికి మీకు మాత్రం కస్టమర్లతో చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అది వ్యాపారం పరంగా కావచ్చు, మరే ఇతర ఆర్థిక పరంగా కావచ్చు. అయినా కూడా మీరు సంయమనం పాటించాలి. కస్టమర్లే మనకు దేవుళ్ళు. వాళ్ళు మన దగ్గరికి వస్తే మన వ్యాపారాలు సజావుగా సాగుతాయి అన్న ఆలోచనను మీరు మనసులో పెట్టుకొని, ఎవరైనా కస్టమర్ మీతో కావాలని గొడవలు పెట్టుకుంటే మాత్రం మీరు వారితో సంయమనంగా వారికి సమాధానం చిరునవ్వుతో ఇవ్వండి. అంతేగాని వారు కోపడుతున్నారు కదని మీరు కూడా కోపంగా, మీరు దురుసుగా కస్టమర్‌తో ప్రవర్తిస్తే మాత్రం మీకు రావాల్సిన కస్టమర్లు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా మీకు వెనకాల ఉండి మీతోటి సహా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పైన కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది క్లయింట్స్‌ని మీ పైనకి ఉసగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించుకోండి. కాబట్టి మీరు మాత్రం వచ్చిన క్లయింట్స్‌తో వ్యాపారం పరంగా మీరు వ్యాపారం మాకు బాగా సాగాలి, మాకు డబ్బులు బాగా రావాలి అనే కాన్సెప్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని వీడు మన దురుసుగా మాట్లాడాడు, వీడెంత అన్న విధంగా మీరు మర్చిపోండి. కస్టమర్‌తో మీ బిహేవియర్ చాలా సత్ప్రవర్తనగా ఉండాలి. గుడ్ బిహేవియర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ మ్యాన్ అనేది ఒక సామెత, మర్చిపోకండి. కాబట్టి కుంభరాశి వారు మీరు మాత్రం మీ కస్టమర్‌తో చాలా జాగ్రత్తగా ఈరోజు సోమవారం వ్యవహరించండి. ఇక ఫ్యూచర్‌లో మీకైతే మీ వ్యాపారానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో మీకేమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ సంసారం సజావుగా సాగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి డబ్బుకు సంబంధించిన లోటు ఉండదు. మీకు రావాల్సిన డబ్బులు సజావుగా సాఫీగా చేతికి అందుతాయి. ఏమైనా గతంలో మీరు అప్పులు చేసుంటే అవి తీర్చివేస్తారు. ఇక విద్యాపరంగా చూసుకుంటే
కుంభరాశికి చెందిన విద్యార్థులకు చదువులపైన పిల్లలు ఫోకస్ పెడతారు. మరింతగా మీరు మంచి మంచి మార్కులతో మీ క్లాస్‌లో పై స్థాయిలో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి సోమవారం రోజున అంత అనుకూలంగా ఉన్నప్పటికీ మాత్రం మీరు మాత్రం ఓర్పు, సహనం మాత్రం వదలకండి. మీ ఓర్పు, మీ సహనమే మీకు ఆయుధాలు. ఈ ఆయుధాలతో మీరు ఎంతటి సమస్యనైనా మీరు పరిష్కరించుకుంటారు. ఇక మీకొచ్చేటటువంటి ఇలాంటి అననుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి మీరు మాత్రం సోమవారం రోజున శివయ్యను మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివయ్యను దర్శనం చేసుకోండి. లేదంటే మీ మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. ఈ విధంగా మీరు చేసుకుంటే గనక సోమవారం రోజున మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.